మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం మనందరూ కూడా ఎంతో గర్వకారణం. 1960 జూన్ 10న జన్మించిన బాలకృష్ణ గారు 14వ ఏట సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఈ రోజుకి 64 సంవత్సరాల వయసులో కూడా ఈరోజు ఆహా ప్రోగ్రామ్ అయితేనే అసూతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఈరోజు ప్రపంచంలో కూడా ఎక్కడా లేనటువంటి వైద్యాలు కూడా ఈరోజు బసవతారకం వైద్యశాలబాబు రావడం జరిగింది. కాబట్టి ఆయనకి ఏ రోజు కూడా ఎంతో సున్నితంగా నిరాడంబరంగా జీవిస్తూ ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి తనయుడైనా, ముఖ్యమంత్రికి బావమంత్రి అయినా కూడా, వాడు అల్లుడు మంత్రి అయినా కూడా ఎక్కడా కూడా ఈ రోజు కూడా కాంట్రవర్సీ లేకుండా ఎంతో వినయంగా మన తెలుగువాడిగా ఉంటూ మన రెండు రాష్ట్రాల్లో కూడా బాలకృష్ణ గారికి ఇలా అభిమానులు ఎంతో పండుగ చేసుకుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు మన శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ 3 రోజులు కూడా ఇక్కడ బాలకృష్ణ గారి పేరు మీద ఈరోజు ఫ్రీ టోకన్స్ ఇచ్చి ప్రతి పేదవాడు కూడా ఉచితంగా భోజనం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి మన బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ అభిమానుల తరఫున ఆయనకి స్వాగతం చెప్తూ ఈరోజు ఈ కేక్ కట్ చేయడం జరిగింది. కావున ఈరోజు అందరూ కూడా పండుగ దినం, బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఈరోజు పండుగ చేసుకుంటున్నారని సాధారణంగా తెలియజేస్తాం. నమస్కారం. నందమూరి బాలకృష్ణ గారికి సభ్యులు అలాగే ఎన్టీఆర్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం చాలా సంతోషకరం. ఆయన ఎంత సింపుల్ గా ఉంటాడంటే మేము అసెంబ్లీలో కొద్ది పరిచయం అయినా కూడా సామాన్య మానవుడిలాగా అందరినీ పలకరిస్తూ అసెంబ్లీలో అందరితో కలివిడిగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా చిన్న సందర్భాల్లో బ్రహ్మాండంగా నవ్విస్తూ చాలా ఫ్రీగా ఉంటాడు. అటువంటి సినిమా హీరోకి అలాగే ఆయన సేవలను గుర్తించి అలాగే నటను గుర్తించి పద్మభూషణ్ రావడం ఈ మనం ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకన్నామంటే నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, నట వారసుడిగా ఎక్కడా కూడా వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్ సిస్టమ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లో రాజకీయాన్ని ఎక్కడ కూడా 1% కూడా వాడుకోకుండా నిబద్ధతతో ఈ రోజు ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. మనం ఈ రోజు బసవతారకం హాస్పిటల్కి పోతే నందమూరి తారక రామారావు గారి, బసవతారకం గారి జ్ఞాపకార్థం ఎంతో మంది పేదలకి వాళ్ళు అందించే సేవలను చూస్తే అది మానవత్వం ఉన్న నాయకులకి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజధానిలో కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు. అటువంటి మహానుభావులు తయారు చేసిన పార్టీలో ఉంటూ నేను చాలా సంతోషంగా భావిస్తా ఉన్నా. మంచి గుర్తింపు ఆయన సేవలకి అలాగే ఆయన నటనకి తగిన గుర్తింపు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నందమూరి అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ